పరీక్షిత్తును కరవడానికి తక్షకుడు బయలుదేరాడు. ఈలోగా బ్రహ్మగారు ఏం చేశారంటే, ధరణిన్ చరాచర భూత సంఘంబున్ తమ విషవహ్ని ఉరగంబులేర్చుచూ ఉనికికి అలిగి పయోరుహ గర్భుడు ఉరగ విషాపేత జీవ సంజీవనోపదేశంబు కరుణన్ కశ్యపునకు ఇచ్చే అఖిల లోకహితంబు పొంటే. ఈ లోకంలో పాములు ఎవరిని పెడితే వారిని కరిచేస్తున్నాయి. అలా కరవడం వల్ల చాలా మంది చనిపోతున్నారు. పాము కరిస్తే చనిపోకుండా బ్రతికి ఉండే విధంగా కశ్యపుడు అనే ఋషికి పాము విషాన్ని విరగ్గొట్టగలిగిన మంత్రాన్ని నేను ఉపదేశం చేస్తాను అని సాక్షాత్తు చతుర్ముఖ బ్రహ్మగారు కశ్యప మహర్షికి మంత్రోపదేశం చేశారు. ఆ కశ్యప మహర్షి చాలా గొప్పవాడు. ఆయన నేను బయలుదేరి వెళ్ళి లోకాలను రక్షించగలిగిన ప్రజ్ఞావంతుణ్ణి కాబట్టి పరీక్షకుని తక్షకుడు కరిస్తే మరణించబోయే రాజు శరీరంలోని విషాన్ని విరగ్గొట్టి నేను పరీక్షిన్ మహారాజును రక్షిస్తాను అని కశ్యపుడు బయలుదేరాడు. తక్షకుడేమో పరీక్షిత్తును కరిచి చంపేయడానికి బయలుదేరాడు. కశ్యపుడేమో పరీక్షిత్తును రక్షించడానికి బయలుదేరాడు. ధరణి ఎల్లను రక్షించు ధర్మచరితున్ ఆ పరీక్షితు రక్షించి అతని చేతన్ అపరిమిత ధన ప్రాప్తుండనగుదున్ కీర్తియును ధనంబు ధర్మంబున్ కొనుట ఉరదె నాకు. కశ్యపుడు అనుకున్నాడు, భూమినంతటినీ కాపాడే ధర్మప్రవర్తనుడైన పరీక్షిత్ మహారాజుని తక్షక విషాగ్ని నుండి కాపాడి తనిచ్చే ధనాన్ని తీసుకుంటాను. కీర్తిని సొమ్మును పుణ్యాన్ని గ్రహించటం నాకు తగదా అంటే తగును అనే అర్థం. వృద్ధ బ్రాహ్మణ రూపంలో కశ్యపుడు బయలుదేరాడు. తక్షకుడు కశ్యపుడిని చూసి ఎక్కడికి వెళుతున్నావని అడిగాడు. కశ్యపుడు అన్నాడు, తక్షకుడును పన్నగుడు పరీక్షితు కరచునటె నేడు అరిందమున్ అతనిన్ రక్షింపగన్ పోయదా శుభదక్షిణున్ నా మంత్రతంత్ర దాక్షిణ్యమునన్. తక్షకుడనే పాము ఇవాళ పరీక్షితుని కరుస్తుందిట. ఆయన శత్రువులను అణిచేవాడు, శుభప్రదుడు, సమర్థుడు, మంచి మనస్సు కలవాడు. అటువంటి మహారాజుకెక్కిన విషాన్ని పోగొట్టడంలో నా మంత్రతంత్ర సామర్థ్యాలన్నీ వాడి అతన్ని కాపాడుతాను అని అన్నాడు. అప్పుడు తక్షకుడు అన్నాడు, ఓరి వెర్రివాడా, నీవు ఆ కోరిక వదిలేసి వజ్రాయుధం తగిలినా బతుకుతాడేమో గాని తక్షకుడు కరిచిన వాడెవడో బతకడు. నేనే ఆ తక్షకుణ్ణి. నేను గాని ఒకసారి కరిచానంటే మనిషి బూడిద కుప్పగా పడిపోతాడు. కాబట్టి నువ్వు అతన్ని బతికించలేవు అన్నాడు. అంటే కశ్యపుడు అన్నాడు, నీవు బూడిద కుప్పగా చేసినా నేను బతికించగలను. అప్పుడు తక్షకుడు అన్నాడు, సరే చూద్దాం. ఇదిగో ఇక్కడ పెద్ద మర్రి చెట్టు ఉంది కదా, దీన్ని నేను కరుస్తాను. కరిస్తే ఆ చెట్టు బూడిద కుప్పగా పడిపోతుంది, దాన్ని బతికించి చూద్దాం అన్నాడు. ఆ చెట్టును కాటు వేశాడు. వెంటనే చెట్టు దగ్ధమైపోయి బూడిద కుప్పగా పడిపోయింది. వెంటనే కశ్యపుడు తన మంత్రం యొక్క బలం చేత మర్రి చెట్టును బతికించేశాడు. దాన్ని చూసి తక్షకుడికి నోట మాట రాలేదు. వీరిద్దరి సంభాషణని, ఆ మర్రి చెట్టు కాల్చడము, అది బూడిదైపోవడం, మళ్ళీ దాన్ని బతికించడం, ఇదంతా అక్కడికి దగ్గరగా పుల్లలు నేర్కుంటున్న వ్యక్తి విన్నాడు. ఈ మొత్తం కథంతా హస్తినాపురానికి చేరవేశాడు వాడు. తక్షకుడు కశ్యపుడిని అడిగాడు, ఇంతకీ నువ్వు ఎందుకు ఆ రాజును బతికించాలనుకుంటున్నావు నేను? అప్పుడు కశ్యపుడు అన్నాడు, పరీక్షన్ మహారాజు మహానుభావుడు, అదీకాక రాజును బతికిస్తే రాజు అపారమైన ధనం కూడా ఇస్తాడు కదా అన్నాడు. తక్షకుడు అన్నాడు, రాజు ఎంత డబ్బు ఇస్తాడో అంతకంటే నేను ఎక్కువే ఇస్తాను. నువ్వు ఇంకా బతికించడం అన్న ప్రయత్నాన్ని వదిలివేసి నువ్వు వెళ్ళిపో అన్నాడు. కశ్యపుడు తక్షకుడిచ్చిన ధనాన్ని తీసుకుని తన దారిని తాను వెళ్ళిపోయాడు. అప్పుడు తక్షకుడు కొంతమంది సర్పకుమారుని పిలిచి, మీరందరూ బ్రాహ్మణ వేషాలు వేసుకుని బ్రాహ్మణ కుమారుల్లాగా యజుర్వేద మంత్రాలు చెబుతూ వెళ్ళండి. కొన్ని పువ్వులు పళ్ళు కూడా పట్టుకెళ్ళండి. ఇది ప్రసాదమని రాజుకు చెప్పి ఇవ్వండి. రాజు కాదనడు, వాటిని తీసుకుంటాడు అని చెప్పాడు. అప్పుడు ద్విజవరులన్ కుమారులన్ అతి ప్రియదర్శనులైన వారి ఋక్యజుపదక్రమంబులు క్రియన్ గుణించుచూ వచ్చువారిన్ ఆ గజపురవల్లభుండుకని గ్రక్కున డాయగన్ పిల్చి మెచ్చి భావజ శుభగుండు చేకొనియే
వారలు తెచ్చిన వానినన్నిటిన్. మన్మధుడి వలె అందమైనవాడు హస్తినాపుర ప్రభువు అయిన పరీక్షన్ మహారాజు మిక్కిలి ప్రియమైన రూపం కలవారిని ఋగ్వేదం యొక్క యజుర్వేదం యొక్క పద పాఠాన్ని క్రమపాఠాన్ని అనుగుణమైన క్రియతో లెక్కిస్తూ వచ్చేవాళ్ళను బ్రాహ్మణ యువకులను చూసి వెంటనే దగ్గరకు రమ్మని పిలిచి వారు తెచ్చిన పూలను పండ్లను అన్నింటినీ స్వీకరించాడు. ఆ బ్రాహ్మణ కుమారులు తెచ్చిన పళ్ళని చుట్టూ ఉన్న మంత్రులందరికీ ఇచ్చాడు. ఇస్తూ చాలా ధైర్యంగా మంత్రులతో అన్నాడు, ఇదిగో సూర్యాస్తమయం అయిపోతున్నది, 7వ రోజు అయిపోతున్నది, కాబట్టి శాపం ఇంక మనల్ని ఏమీ చెయ్యదు, నేను బతికేసినట్టే అని చెప్పి ఈ ప్రసాదాన్ని బ్రాహ్మణ కుమారులు తెచ్చారు, మీరు తినండి అని వాళ్ళందరికీ పెట్టి ఒక పండు నేను తింటాను అని ఆ పండును కొద్దిగా విప్పాడు.